90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్ గా ఒక 1 వీక్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ త్రూ చాలా మంది అయితే ఇందులో మోసపోయి ఎన్నో డబ్బులు లక్షల కోట్లు నష్టపోయారు అని. అండ్ రీసెంట్ గానే ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన ఒక గ్రామ సచివాలయ ఎంప్లాయ్ కూడా ఆల్మోస్ట్ 11 లక్షల రూపాయలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ త్రూ కోల్పోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి, అండ్ ఇందులో ఎస్పెషల్లీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో బయ్య సన్నీ యాదవ్ తో పాటు హర్ష సాయి ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు. వారి మీద కూడా యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాకు చెందిన ఒక గ్రామంలో గ్రామ సచివాలయ ఉద్యోగి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అమౌంట్, ఆయన సొంత అమౌంట్ కాదండి, పబ్లిక్ మనీ, పెన్షన్ ఇవ్వాల్సిన సొమ్ము ఏదైతే ఉందో సుమారుగా 11,50,000 రూపాయల అమౌంట్ని ఆయన ఏం చేశారంటే, అంతకుముందు బెట్టింగ్స్ ఆడుతుండేవాడు, ఇంకా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని చెప్పి ఈ అమౌంట్ తీసుకెళ్లి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మొత్తం అమౌంట్ అంతా కూడా లాస్ అయిపోయాడు. ఆయన లాస్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన అమౌంట్ కాదు, పబ్లిక్ అమౌంట్. ఇమీడియట్గా నాకు నుంచి అబ్స్కాండ్ అయిపోయి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నానని చెప్తూ ఒక సెల్ఫీ వీడియో తీస్తూ, నేను ఈ అమౌంట్ నాకు కానీ రాష్ట్ర ప్రభుత్వం టైం ఇస్తే నేను మళ్ళీ ఏర్పాటు చేస్తాను, నేనైతే నా మొహాన్ని కనిపించుకోలేను అని చెప్పి ఆయన నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు ఆ వ్యక్తి. దీన్ని ఉదహరిస్తూ కూడా ఆ రాష్ట్ర మంత్రి గారు, ముఖ్యంగా లోకేష్ గారు ఏం చేశారంటే, దీన్ని మరలా ఒక వీడియోని చూపిస్తూ, బాబు నువ్వు ఎక్కడున్నా ఇమీడియట్ రారా బాబు, పబ్లిక్ అమౌంట్ అది, నువ్వు అటు ఇటుగా పారిపోతే చాలా కష్టం అని చెప్పి కొంతవరకు ఆయన భరోసా ఇచ్చేట్టుగా మాట్లాడి ఆ వీడియోని కూడా మనం చూడడం జరిగింది. ఈ యొక్క సంఘటన నాట్ ఓన్లీ ఒక్క సంఘటనే కాదు, ఇట్లాంటి సంఘటనలు కోకొలలు, స్టూడెంట్స్ కాదు, బిజినెస్ మెన్స్ కాదు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కాదు, కొన్ని లక్షల వేల మంది. నిన్న ఇచ్చిన సర్వే ప్రకారం చూసినట్టయితే సుమారుగా 1000 మంది 2024 ఇప్పుడు ఫిబ్రవరి కూడా లెక్క వేస్తే సుమారుగా 1000కు పైబడి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా రీసెంట్గా మార్నింగ్ మనకంత న్యూస్ చెప్పాలంటే 1000 మందికి పైబడి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి 1000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఉత్తర్వులో కూడా మనం చూసాం. అంటే స్టూడెంట్స్ కావచ్చు, గృహిణులు కావచ్చు, ఉద్యోగస్తులు, బిజినెస్ మెన్స్ కాకుండా అట్రాక్ట్ చేస్తుంటే ఈజీ మనీ విత్ ఇన్ మినిట్స్లో అమౌంట్ మనకు వచ్చేయాలి. కష్టపడకుండా సుఖంగా ఏదో ముందుగా చూపించిన అమౌంట్ యాస్టీస్గా అమౌంట్ వస్తుంటే చాలా బాగుందని చెప్పి ముందుగా అమౌంట్ కడతారు. 4-5 సార్లు బాగానే వస్తుంది అమౌంట్. అలా కాకుండా ఆ అమౌంట్ ఎక్కువ మొత్తంలో రావాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ మొత్తంలో పెట్టేటప్పుడు ఇంకా అంతే ఆ అకౌంట్ని స్క్వీజ్ అయిపోతే అమౌంట్ అంతా కూడా విత్ ఇన్ మినిట్స్లో అమౌంట్ లాస్ అయిపోతున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్లో చెయ్యాలన్నటువంటి విషయాన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారంటే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే యూట్యూబ్ వేదికగా, ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్ ఈ వేదికలుగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే, ఇదే పనిగా పెట్టుకొని వీళ్ళకి ఆ యొక్క సంస్థల ద్వారా ఆ యాప్ ఎవరైతే ఈ గేమ్స్ ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా వీళ్ళు కొంత మొత్తాన్ని తీసుకొని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నేను ఈ అమౌంట్ ఆడాను. రీసెంట్గా మన లోకల్ బాయ్ నాని చూసినట్లయితే ఆయన చెప్తాడు, నేను 2వ క్లాస్ చదువుకున్నాను, 2nd క్లాస్ చదువుకున్నాను చెప్తూ ఆయన ఇంట్లో వాళ్ళ ఆవిడ వచ్చి షాపింగ్కి వెళ్ళాలని అడుగుతుంది. షాపింగ్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి, నాకు అర్జెంట్గా షాపింగ్కి వెళ్ళాలి, నాకు 30,000 రూపాయలు కావాలని అడుగుతుంది. ఉండి ఇప్పుడే ఇస్తా అని చెప్పి ఆయన ల్యాప్టాప్ ఓపెన్ చేసి జస్ట్ 2 బటన్స్ కొట్టి, ఇదిగో 30,000 అడిగావు కదా, 30,000 కాదు 40,000 ఇస్తున్నాను తీసుకో. ఎందుకు ఇస్తున్నానంటే ఈ అమౌంట్ నేను ఇంత ఫాస్ట్గా అమౌంట్ ఆడాను, నాకు అమౌంట్ వచ్చిందని చెప్పి. అంటే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట. అంటే ఇట్లాంటి యాడ్స్, ఇట్లాంటి కోకోలలో 1-2 కాదు. ఇక సన్నీ యాదవ్ అయితే మనం చూస్తాం, కెమెరా షాప్లో కెమెరా పర్చేజ్కి వెళ్ళి 2 నిమిషాల్లో ఒక 5 లక్షల రూపాయల కెమెరాను కూడా స్పాట్లో ఆయన పర్చేజ్ చేసినటువంటి ఇటువంటి సంఘటనలు ఇన్ఫ్లుయెన్సర్స్. దీనికి కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కాదు, ఈ లిస్టులో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. ఒకలో ఇద్దరని చెప్పుకోలేని చాలా మంది ఈజీ మనీకి అట్రాక్ట్ అయిపోయి. సో డౌట్ వస్తుంది, సార్ మరి ఇదే యాప్స్ కొంతమంది క్రికెట్ ప్లేయర్స్, విరాట్ కోహ్లీ, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని వీళ్ళు కూడా ఆడుతున్నారు కదా, మరి వీళ్ళు కూడా చేస్తే వీళ్ళకి తేడా ఏంటి? మరి కొన్ని రకాల యాప్స్ డైరెక్ట్గా ఐపీఎల్ గేమ్ అవుతుంటే ఐపీఎల్ చూస్తున్న సమయంలోనే ఒక వీడియోస్ వస్తుంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంటాయి కదా, మరి వాళ్ళు చేయని తప్పు వీళ్ళకి ఏంటంటే ఆ యాప్స్ కూడా తప్పే, కానీ అది గవర్నమెంట్ యొక్క ఒక సిస్టమ్ ప్రకారం, ఒక యాక్ట్ ప్రకారం నడుస్తూ ఉంటాయి. దానిలో జిఎస్టీలు కట్ అవుతాయి. అందులో గవర్నమెంట్కి కూడా సపోజ్ ₹1 కోటి గేమ్ ఆడారంటే ఆ ₹1 కోటి సుమారుగా 30 లక్షల రూపాయలు పైబడి గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తారు. ఒక టైం లిమిట్ ఉంటుంది, ఒక లిమిటేషన్స్ ఉంటాయి, ఒక సిస్టంలో పనిచేస్తుంటాయి. బెట్టింగ్ యాప్స్ అన్ని బ్యాన్ చేశారు, కానీ కొన్ని రాష్ట్రాల్లో అంటే
ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నియమాల ప్రకారం ఆడతారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేసే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కంప్లీట్గా బ్యాన్ చేయలే. అటువంటి సందర్భంలో వాటిని ప్రమోట్ చేసిన ఒక లెక్కలు ఉన్నాయి. కానీ ఈ యొక్క చండాల యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న ఏంటంటే పూర్తిగా వేస్ట్. దీనికి ఒక కంట్రోల్ రూమ్ ఉండదు, ఒక కస్టమర్ కేర్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. వీళ్ళు ఆడారంటే ఖచ్చితంగా డబ్బులు పోతాయి. కానీ అట్రాక్ట్ చేసేటువంటి మనీ మాత్రం హై స్థాయిలో చూపిస్తారు, ఎక్కువ మొత్తం చూపిస్తారు మనీ. రాత్రి కాదు నేను చెప్పేది, నిమిషాల వ్యవధిలో. ఇప్పుడు గంజా తాగినా లేకపోతే స్మోక్ చేసినా, లిక్కర్ తాగితే గ్రాడ్యువల్గా బాడీని డ్యామేజ్ చేస్తుందేమో, కానీ ఒక్కసారి బెట్టింగ్ యాప్స్కి అలవాటే బెట్టింగ్ యాప్స్ ఆడంటే నిమిషాల్లో మనిషిని పవర్ఫుల్గా అక్కడికప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. అంటే ఈ డౌట్ మీకు ఇప్పుడే క్లారిటీ చేస్తున్నాను. వాళ్ళు చేస్తున్నారు, మేం చేస్తున్నాను. ఒకరా ఇద్దరా కాదు, ఎంతో మంది చిన్న తెరనట్ల పెద్దవాళ్ళ, లేకపోతే యూట్యూబ్లో ఉన్న వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీనికి ఒక విధానంగా అలవాటు అయిపోయి వారు కూడా ఫేస్ వాల్యూని చూపించుకుంటూ పలానా గేమ్స్ ఆడండి అని చెప్పడం జరుగుతుంది. అయితే మనం చేసిన ఒక వీడియో కూడా మనం చేసాం సన్నీ యాదవ్ మీద. సన్నీ యాదవ్ ఒక ఇల్లుని చూపించాడు, ఆ ఇల్లు నేను కట్టుకున్నాను, అదేవిధంగా ఇటీవల స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయని చెప్పి, అతనికి ఉన్నటువంటి అసలు 30 కోట్ల రూపాయలు పైబడి ఆస్తున్నాయని చెప్పి, అదేవిధంగా ఇమ్రాన్ అని చెప్పినటువంటి మరొక వ్యక్తి కూడా అక్కడికక్కడ ఏదో చిన్న గొడవలు పెట్టడం, దాని మీద ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఒక రెడ్ కలర్ మార్క్ అవుతుంటుంది పక్కన చూపిస్తూ దాని మీద చేస్తున్నటువంటి వీడియోస్ లక్షల మంది ఆయనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా మెల్లగా ఏం చేస్తారంటే ఆయన యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి బాగుంటుందని చెప్పి ఆయన ఇమ్రాన్ కూడా, అంటే ఇదందరూ కూడా ఒక 1 by 1 లిస్ట్లో ఉన్నారు. అయితే నేనేమంటానంటే ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకునే బదులు, అంటే వీళ్ళందరూ కూడా ఒక ఆయన చెప్పినట్టు జస్ట్ ట్యాప్స్ అవుట్ సైడ్ ట్యాప్, మనం ట్యాప్లో బ్యాడ్ వాటర్ వస్తుందని కాదు, కానీ యాక్చువల్ ట్యాంక్ అని శుభ్రపరచాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఈ మెయిన్ యాప్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎవరు దీన్ని క్రియేట్ చేస్తున్నారు, వాటి మీద అసలు కంట్రోల్ సిస్టమ్, ముఖ్యంగా చట్టాలు మనం రూపకల్పన చేయాలి. అంటే ఇప్పుడు పోక్సో లాంటి చట్టాలు ఒక మైనర్ బాలిక మీద టచ్ చేయాలంటే ఎట్లయితే భయపడుతున్నారో, దాని మీద ఇటీవల 2012లో చట్టం వచ్చినప్పుడు కూడా 10 సంవత్సరాలు పట్టింది ఆ చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం కూడా చాలా చోట్ల ఇంకా పూర్తిగా ప్రజలకు అర్థం కావట్లేదు. అలాంటి భయంకర చట్టాలు ఇట్లాంటి చేస్తే ఈ తప్పు వస్తుంది, దీనిలో ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే, ఆ బెట్టింగ్ యాప్స్ ఆడినా సరే ఇంత తప్పులు ఉంటాయని చెప్పి ఇప్పటివరకు ఏంటి మహా అయితే ఇప్పుడు రీసెంట్గా లోకల్ నాని దీని మీద అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి ఫిబ్రవరి 17-18 తారీఖుల్లో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇప్పటివరకు ఉన్నాడు. మళ్ళీ ఆయన అరెస్ట్ అయిన తర్వాత 10 రోజులుగా 15 బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పని చేస్తాడు చేయడం నమ్మకం ఉంది డెఫినెట్గా. అలా కాకుండా శిక్ష ఒకవేళ ఇదంతా కోర్టులో ట్రయల్స్ అంతా పూర్తి జడ్జిమెంట్ వచ్చినాక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో శిక్ష మించి అంతకు మించి పెద్దగా శిక్షలు లేవు. సో బెట్టింగ్ యాప్స్ మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష రావాలి. అంటే ఒక ఆడపిల్లని చూస్తే ఎట్లా భయపడాల్సిన పరిస్థితి వస్తుందో, ఒక ఆడపిల్ల ఒంటి మీద చేయాలన్నా, ఒక ఆడపిల్లని ఏ రకంగా టీచ్ చేయాలన్నా ఈ రోజు భయపడే స్థితి ఏ రకంగా ఉందో ఒక మైనర్ బాలికల మీద, అంతకన్నా భయంకరమైనటువంటి, ఎందుకంటే జీవితాలు, కుటుంబాలు, చిన్నపిల్లలు, వ్యవస్థ మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతుంది. ఏ కొద్ది మంది 4 వ్యక్తుల చేతుల్లోకి 4,000 మంది జీవితాలు ప్రభావితం అయిపోయి ఈ 4 వ్యక్తుల్లోకి మొత్తం సంపదంతా కూడా రావడం అనేది, ఇది కేంద్ర చట్టాలు రావాలి, రాష్ట్ర చట్టాలు కూడా భయంకరంగా వస్తే తప్ప ఇటువంటి యాప్స్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇటీవల 1 by 1 సజ్జనార్ గారు తీసుకున్నటువంటి ఒక చర్య, కొంతమంది 1 by 1 వెళ్తున్నారు ఈరోజు, దాని మీద భయపడుతున్నారు. అయితే నేనేమంటానంటే సజ్జనార్ గారి కృషిని అభినందిస్తూ సజ్జనార్ గారి మరొక సూచన ఏంటంటే, ఇది కేవలం కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మాత్రమే కాకుండా ఎవరైతే ఈ వ్యవస్థను కంట్రోల్ అని తెలుసు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందో, మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారి దగ్గర టోటల్ డేటా ఉంటుంది. సమాజంలో ఒక మొత్తం చీడ పురుగులా తయారైంది. ప్రతి 10 ఇళ్లలో 8 ఇళ్ళు ఈ ప్రభావానికి లోనైనారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎంత దారుణంగా ఉన్నారంటే, కాలేజ్ స్టూడెంట్స్ అయితే దీనికి హైలీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినారు. అమౌంట్స్ భారీ స్థాయిలో పోగొట్టుకుంటారు. ఈ అమౌంట్ ఏమొస్తుందో తెలియదు, కానీ ఇన్స్టెంట్ అమౌంట్, ఆ ఇన్స్టెంట్ అమౌంట్ లోన్ యాప్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్, వీటికి ఎంత బాగా అడిక్ట్ అయిపోయినారంటే ఈ జాడ్యాన్ని కట్ చేయకపోతే ఎప్పుడో టెర్రరిస్టులు వస్తారు, భారతదేశం మీద బాంబులు వేస్తారని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదుల కోసం కేంద్ర ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అట్లాంటిది కాదు, ఈరోజు మన పాకెట్లోకి, మన ఇంటిలోకి, మన మొబైల్లోకి ఎంటర్ అయిపోయి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి నెక్స్ట్ జనరేషన్ పూర్తిగా నిర్వీర్యమయ్యేటట్టుగా తయారయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవస్థ ఏదైతే ఉందో దీని బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. మేము జస్ట్ మామూలుగా మాట్లాడితేనే రోజుకు ఒక 5 మంది 10 మంది మమ్మల్ని వచ్చి లాయర్ గారు ఇట్లా జరిగింది, దీని సంఘటన జరిగింది, దీనికి ఎట్లా సొల్యూషన్ ఏంటి, మా అబ్బాయి పూర్తిగా బెట్టింగ్ యాప్స్కి ప్రభావితం అయిపోయాడు, మా సోదరుడు, మా బ్రదర్ పూర్తిగా అయిపోయాడు, మా అమ్మాయి పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, ఆ అమౌంట్ అంతా పోయింది, బయటికి చెప్పుకోలేక ఏం చేయలేక అర్థలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవడం స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, మెంటల్ కండిషన్ పూర్తిగా వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు, ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. దీనికి ఏం చేస్తే బాగుంటుందంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ మా దగ్గరకు వస్తారు. ఆ అబ్బాయిని తీసుకుని కౌన్సిలింగ్ వచ్చినటువంటి విషయాలు కూడా చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తాను, ముందుగా ఈ చట్టాలు వీటికి రూపకల్పన ముందుగా వ్యక్తి తనను తాను ఒక సంస్కరించుకోవాలి. అంటే ఈ యాప్స్లోకి వెళ్ళడం కూడా తప్పు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కాకపోతే రేపైనా
ఈ క్షణం కాకపోతే మరొక క్షణమైనా మీ పాకెట్లు నిల్లు చేస్తాయి, మీ పాకెట్ల గుల్లైపోతాయి. ఎందుకు పనికి రాకుండా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుటుంబం యావత్తు మీ భార్య పిల్లల్ని నడి రోడ్డు మీద పడేయాల్సిన పరిస్థితి వస్తుంది, మీ తల్లిదండ్రులు నడి రోడ్డున పడేయాల్సి వస్తుంది. గడచిన ఒక 2 సంవత్సరాల నుంచి దీని మీద మనం అనేక వీడియోలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అయితే నేనేమంటానంటే, కొంతమంది ఏదో డిపార్ట్మెంటల్ వ్యక్తి సజ్జనార్ లాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మేల్కొనడం కాదు, ఒక ప్రధానమంత్రి స్థాయిలో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దీంట్లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా దీని మీద అసెంబ్లీలో ఒక ప్రకటన చేయాలి. అప్పుడు మాత్రమే భయపడే పరిస్థితి వస్తుంది తప్పించి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడకుండా, మోడీ గారు ఏం మాట్లాడకుండా కేవలం కొంతమంది ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల, కొంతమందిని తీసుకెళ్లి లోపల వేయడం వల్ల ఏ పెద్ద ప్రభావం అయితే ఉండదు. ఖచ్చితంగా దీని మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఈ మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇమ్మీడియట్గా అసెంబ్లీలో ఒక ప్రకటన చేసే తప్ప ఈ బెట్టింగ్ యాప్స్ అయితే కట్టడం జరగదు. కేవలం కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ తీసుకెళ్లి లోపల వేస్తే ఎటువంటి ప్రభావం ఉండదు, తాత్కాలికంగా ఉంటుంది తప్పించి మరలా ఈ జాడ్యం మరలా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సిరిగారు. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు అండ్ దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వాలి. అండ్ ఒక్కసారి ఆన్లైన్ బెట్టింగ్ అనగానే మీరు అన్నట్టుగా చట్టం కూడా, అంటే పోక్సో యాక్ట్ ఎలా అయితే ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే భయపడుతున్నారో, అలాంటి చట్టాలు తీసుకొస్తేనేమో ఇంకా మనం ఇలా ప్రమోషన్ చేయకుండా ఉంటారేమో అని అనిపిస్తుంది. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.